సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. యేసు, ఎవడో నన్ను ముట్టెనో ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెనో. చాలా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు పలికిన ప్రతి మాట కూడా చాలా విలువైంది. అది చాలా విలువైంది. సంఘములో ఉన్నవారు ఎలా ఉండాలి అనేది ఈ మాట మనకు తెలియజేస్తూ ఉంది. ఏ స్థాయిలో లేకపోతే ఎంత కెపాసిటీలో ఉండాలనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఇక్కడ ఒక స్త్రీ ఏం చేసింది? ప్రభువును వెనుకగా వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టినది. ఇక్కడ ప్రభు అన్నాడు, ఎవడో నన్ను ముట్టెను. అతడు ఎటువంటి వాడంటే, నాలో నుంచి ప్రభావమును బయటకు తీసుకురాగలిగాడు. అంతటి గొప్పవాడో, అంతటి హై వోల్టేజ్ ఉన్న వ్యక్తి అని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నన్ను ముట్టినది ఎటువంటి వాడంటే, నాలో నుంచి ప్రభావమును బయటికి తీసుకుని వచ్చాడో, నాలో నుంచి ప్రభావమును బయటకు తీసుకురాగలిగినంత కెపాసిటీ కలిగిన వాడు ఎవరో. అతను ఎవడో? దేవుని బిడ్డలారా, ఈరోజు ఖచ్చితంగా ఈ మాట మనని తాకునుగాక. ఎవడో అనే మాట దగ్గర మీ పేరు పెట్టుకోండి. ఎవడో అనే మాట దగ్గర మీ పేరు పెట్టుకొని చదవండి. ఒకరు చదవండి. ఒకరు యేసు చదవండి. ప్రసాద్ నన్ను ముట్టెనో. మీరు సిగ్గుపడుతున్నారు. ప్రసాద్ నన్ను ముట్టెనో, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెనో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా అటువంటి హై వోల్టేజ్తో రావాలి. చూద్దాం అనుకునే వాళ్ళు అవసరం లేదు. ఒక వారం చూద్దాం, 2 వారాలు చూద్దాం, 5 వారాలు చూద్దాం, 7 వారాలు చూద్దాం అనుకుని వచ్చేవాళ్ళు ప్రభువుకి అవసరం లేదు. ప్రభువుకి ఎవరు అవసరం అంట? ఆయనలో నుంచి ప్రభావమును బయటికి తీసుకుని వచ్చేవారు కావాలి. ఆయనలో ఉన్న శక్తిని తాకగలిగే వాళ్ళు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారు ఇంటిలో ఉన్న, సంఘములో ఉన్న, అక్కడ పరిస్థితులన్నీ మారిపోతాయి. అక్కడ సిచ్యువేషన్స్ ప్రతికూలంగా ఉన్నా సరే అనుకూలంగా మారిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ, అక్కడ ఉన్నవారు ఎవరు కూడా చేయలేని పని ఈ ఒక్క స్త్రీ మాత్రమే చేసింది. అక్కడ ఉన్నవారు చుట్టూ ఉన్నారు, ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ మీద పడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, జనములు కిక్కిరిసి ఉన్నారు. అంతమంది జన సమూహం ఉన్నా సరే వారందరూ చేయలేని పని ఈ ఒక్క స్త్రీ మాత్రమే చేయగలిగింది. ఏంటి ఆ స్త్రీలో ఉన్న గొప్పతనం ఏంటి? నీకు నాకు లేని విశ్వాసం ఆ స్త్రీకి ఉంది. నీకుందా అటువంటి విశ్వాసం? మనకుందా అటువంటి విశ్వాసం? ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ప్రార్థనే, అనుమానమే ఇటువంటి ప్రార్థనలు చేసే వాళ్ళు ఉన్నారు. సామర్థ్యము కలిగిన వారు, ప్రభు పట్ల నిండు విశ్వాసము కలిగిన వారు, ప్రభు యొక్క ప్రభావమును తాకగలిగి బయటికి తీసుకుని రాగలిగిన వారు కావాలి. మనకి అప్పుడప్పుడు కొన్ని మాటలు వినబడతా ఉంటాయి. వంశానికి ఒక్కడైనా సరిపోతాడు రాలేసి, వంశానికి ఒక్కడో పరిస్థితులన్నీ మార్చేస్తాడంతే. కుటుంబానికి వచ్చి ఒకడో లేదా ఊరికి వచ్చి ఒకడో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కడు చాలు పరిస్థితులన్నీ మార్చేయడానికి. ఆ ఒక్కడు నీవుగా ఉందువుగాక. ఆమెను చెప్పండి. నీ కుటుంబంలో ఆ ఒక్కడు నీవే. నీ కుటుంబ పరిస్థితులన్నిటినీ
ప్రతికూలంగా ఉన్న వాటన్నిటిని అనుకూలంగా మార్చగలిగే కెపాసిటీ, ఆ సామర్థ్యం నీలోనూ ఉంది. అటువంటి విశ్వాసం కలిగి ఉందువుగాక. దేవుని పిల్లరా, ఆ స్త్రీలో ఉన్న గొప్పతనం ఏంటంటే విశ్వాసం. డబ్బులు అయిపోయినాయి, పలుకుబడి అయిపోయింది. రోగం వస్తే ఏమో చెప్పండి, ఆస్తులన్నీ కరిగిపోతాయి అంతే. కుటుంబాలు అప్పులు పాలవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగాలు వస్తే ఆస్తులు కరిగిపోతున్నాయి, అప్పులు పాలవుతున్నారు. దేవుని బిడ్డలారా, కుటుంబం చితికిపోవడానికి ఒక రోగం చాలు, కుటుంబం నలిగిపోవడం ఒక రోగం చాలు. అది ఆర్థికంగానా మానసికంగానా అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని పాడు చేస్తుంది. దేవుని బిడ్డలారా, అదే కుటుంబంలో రోగానికి ఆపోజిట్ వ్యతిరేకంగా పనిచేయాల్సింది ఏంటి తెలుసా? విశ్వాసం. దేవుడు నా మనకి మహిమ కలుగునగాక. విశ్వాసం. ప్రభు అనేక సందర్భాల్లో పలికిన అమూల్యమైన మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ఆ విశ్వాసం ఎటువంటిదంటే ప్రభు యొక్క శక్తిని తాకగలిగేది, ప్రభు యొక్క శక్తిని, ఆయన ప్రభావమును బయటికి తీసుకొని రాగలిగేది. అటువంటి విశ్వాసము ఈరోజు మనము కలిగి ఉందముగాక. దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు మన జీవితాన్ని మార్చివేస్తాయి అంతే. మలుపు తిప్పితే మన పరిస్థితులన్నింటినీ కూడా ఇలా మలుపు తిప్పేస్తాయి. ఎవడో నన్ను ముట్టెను, ఎటువంటి వాడంట? నాలో నుంచి ప్రభావమును బయటకు తీసుకుని రాగలిగిన వాడు. ఆ ముట్టినది ఎవరంట? నాలో నుంచి ప్రభావమును బయటికి తీసుకుని వచ్చాడో. యేసు యొక్క శక్తిని, ఆయన ప్రభావం తాకగలిగే అంత పవర్ మనిషికి లేదు, కానీ ఆ విశ్వాసానికి ఉంది. ఆ విశ్వాసం కనుక జనరేట్ అవుతూ ఉంటే, రీఛార్జ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా అద్భుతాలు, కార్యములు జరుగునుగాక. కొన్నిసార్లు మన జీవితంలో ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినట్లుగా విశ్వాసం ఏమైపోతుంది. అప్పుడప్పుడు మీకు చాలాసార్లు జ్ఞాపకం చేస్తాడు. డాను ఒక మాట అంటాడు. ఏమంటాడు డాను? నా ఫోను చచ్చిపోతుంది అంటాడు. నా ఫోను చచ్చిపోతున్నాడు. చచ్చిపోయే ఫోన్కి మళ్ళీ ప్రాణం పోయేది ఏం చేస్తాడు? డాను ఆక్సిజన్ పోస్తా, ఛార్జింగ్. దేవుని బిడ్డరా, ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితానికి విశ్వాసము ఖచ్చితంగా ప్రతిదినం నిండుగా ఉండాలి. అది పని చేయనుగాక, అది పని చేయాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం లూకా సువార్త 8వ అధ్యాయంలో 45వ వచనంలో ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయి, నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరు ఏమంటున్నారంట? మేమెరుగమో. అందరికి ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? మాకు తెలియదు, మాకు తెలియదు, మేమెరుగమో. చాలామంది దేవుని బిడ్డలారా, ఆయన చెప్పే మాటలు వింటారు, ఆయన బోధ వింటారు, కానీ ఎలా ఉంటారంటే మాకేమీ తెలియదు అన్నట్టుగా ఉంటారు, మాకేమీ తెలియదు అన్నట్లుగా ఉంటారు. వాక్యము వింటారు, వాక్యమును చదువుతారు, క్రమం తప్పకుండా ఆయన సన్నిధికి వస్తారు, కానీ ఎలా ఉంటారంటే మాకేం తెలియదు, మేమెరుగం. ప్రార్థన చేయటం నీకు తెలియదా? విశ్వాసం కలిగి జీవించడం నీకు తెలియదా? విశ్వాసం కలిగి ఉంటే ప్రభు కార్యాలు చేస్తాడని నీకు తెలియదా? తెలిసి కూడా తెలియనట్టుగా జీవించే వాళ్ళు ఉన్నారు. మేము ఎరుగు ప్రభు, ఎవరో నిన్ను ముట్టుకున్నారన్నో, ఎవరో ముట్టుకున్నారో మాకు తెలియదు అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళు అంతమంది కిక్కిరిసిపోయేంతగా ఉన్నా సరే ప్రభువును ఎవరు కూడా ముట్టుకోలా, ప్రభువును ఎవరు తాకలా. ఆయన శక్తి ఎటువంటిదో ఎవరికి అర్థం కాలా, వారు తాకలేదు అంటే దూరంగా ఉన్నారు. ఆయనకు దగ్గరగా ఉన్నాం అనుకుంటూ చాలామంది ఆ విధంగా చీకట్లో ఉన్నారు. ఆయనకు దగ్గరగా ఉన్నాం అనుకుంటూ చాలామంది దేవుని బిడ్డలారా ఛార్జింగ్ లేని వారుగా, శక్తి లేని వారుగా ఉన్నారు. నీలో శక్తి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మీకు తెలుసా? ఎప్పుడైతే శక్తి మీలో రిలీజ్ అవుతుందో అప్పుడు మీరు శక్తివంతులుగా, బలవంతులుగా అవుతారు. కానీ ఆ శక్తి మీలోకి ఎప్పుడు వస్తుందంటే ప్రభువును తాకినప్పుడే. తాకగలిగే అనుభవంలోకి మనం వచ్చుదాము గాక. ఆమె దేవుని చాలాసార్లు జ్ఞాపకం చేసిన ప్లగ్లో కదా, ఆ బోర్డులో మనం ప్లగ్ పెడతాం, స్విచ్ ఆన్ చేయకపోతే పవర్ సప్లై ఏ విధంగా అవదో, నువ్వు
ప్రభువుకు దగ్గరగా ఉన్నాం అనుకున్నా కానీ ఆ పవర్ సప్లై కాకపోతే మన జీవితంలో ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ప్రతిదినము కూడా ఖచ్చితంగా నీవు ఆయన శక్తిని తాకగలిగేటువంటి విశ్వాసము కలిగి ఉందువుగాక. ఆమేన్ చెప్పండి. ఆయన శక్తిని తాకగలగాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన శక్తిని తాకగలుగుతావో ఖచ్చితంగా నీలో ఆయన చిత్తానికి విరుద్ధంగా ఏది పని చేస్తా ఉందో అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోవనుగాక. ఆమేన్ చెప్పండి. నీ దేహము దేవునికి నిలయం, రోగాలకు నిలయము కాదు. ఆమేన్ చెప్పండి. అందులో నీ దేహము దేవునికి నిలయమో రోగాలకు నిలయము కాదు. ప్రతి రోగము నిన్ను విడిచిపెట్టి పోవునుగాక. గట్టి చెప్పండి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శక్తిని తాకగలిగే శక్తిమంతుడిగా నువ్వు ఉందువుగాక. నాకు తెలియదు, మేము ఎరగం అన్నట్టుగా వద్దు. వాక్యం నీకు తెలియదా? లేఖనంలో ఉన్న శక్తి నీకు తెలియదా? ఖచ్చితంగా నువ్వు రుచి చూచి తెలుసుకోవాల్సిందే. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడే. ఆయన ఉత్తముడు, ఆయన కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. ఈస్ మెర్సిఫుల్ గాడ్. ఆయన ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. రుచి చూచి తెలుసుకోండి. ప్రతి దేవుని బిడ్డ చాలా మందికి ఇదే ఆన్సర్ ఉంది, మాకు తెలియదు, మేమెరుగమో అంటున్నారు. ప్రతి దేవుని బిడ్డ ఈరోజు నీవు కూడా ఇంకా అటువంటి స్థితిలో ఉన్నవేమో. నా ప్రభు బాగు చేస్తాడనే విషయం నీకు తెలియదా? నా ప్రభు స్వస్థపరుస్తాడనే విషయం నువ్వు ఇంకా గ్రహించుకున్నావా? అర్థం చేసుకోండి. ఖచ్చితంగా నా ప్రభు తాకుతాడు, నా ప్రభు స్వస్థపరుస్తాడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసంతో ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ జీవితంలో కార్యములు జరుగుతాయి, జరుగునుగాక. యాకోబు పత్రికలో ఒక మాట చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ మాట ఉంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు. నీకు తెలుసా తెలియదా? నీకు తెలుసా తెలియదా? ఏది? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని నీకు తెలుసా తెలియదా? తెలుసు అన్నవాళ్ళు చెప్పండి ఆమె. ఆమె ఏం చేద్దాం? మనం ఏం చేయాలి? రోగం వచ్చి భయపడద్దా, రోగం వచ్చి కుంగిపోవద్దు. మరి ఏం చేయాలి? ప్రార్థన చేయి. విశ్వాస సహితమైన ప్రార్థన నీ స్థితిని మార్చివేయునుగాక, నీ పరిస్థితులన్నిటిని చక్కబెట్టునుగాక. ప్రార్థన లోపం ఉండబట్టే నువ్వు ప్రతిదానికి భయపడుతున్నావు. గుర్తుపెట్టుకు ఈ మాట. నీ జీవితంలో ప్రార్థన కొరతగా ఉంది కాబట్టే నువ్వు ప్రతి విషయానికి నువ్వు తొందరపడుతున్నావు, కంగారు పడుతున్నావు, కలవరపడుతూ ఉన్నావు. అదే నీలో ప్రార్థన నిండుగా ఉంటే నువ్వు ఎప్పటికీ నిండు కొండగానే ఉంటావు, నిండు కొండగానే ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ విని ఏమని వింది? యేసు ప్రభు స్వస్థపరుస్తున్నాడు అనే మాట విని, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఒక్క మాటతో పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అప్పటికే ఆమె చేయాల్సిన ప్రయత్నాలన్నీ అయిపోయినాయి. చూద్దాం మార్కు సువార్తలో. ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్తలు ఇక్కడ మనం చూస్తున్నాం. 5వ అధ్యాయంలో 25వ వచనంలో 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండినో, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింతగా సంకటపడినాం, మరింతగా సంకటపడినాం. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. ఏమో ఏ చెట్టుకే ఆలోచితో, ఏ చెయ్యి ఇటువంటిదో అని కనబడిన ప్రతి హాస్పిటల్కి వెళ్ళింది, ప్రతి డాక్టర్ని కలిసింది. ఆమెకున్నటువంటి ప్రియ దేవుని బిడ్డల ఉన్నదంతా ఒకడే ఉంది, వ్యయము చేసుకొని, వ్యయము చేసుకొని. అంటే డబ్బు పోయే శని పెట్టే అన్నట్టుగా. ప్రియ దేవుని బిడ్డరా, ఎంత మాత్రము ప్రయోజనం లేక
ఇక్కడే ఉంది, మరింత సంకటపడిన, మరింతగా కృంగిపోతా ఉంది, మరింతగా కృంగిపోయింది. ఇప్పట్లాగా ఆ రోజుల్లో బైబిల్ లేవు చేతిలో, ఏదైనా దారి కబురు తప్ప బైబిల్ లేవు. దేవుని కృప ఏంటంటే మనకి ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడే ఉంది, బైబిల్ ఉంది. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది. లేని వారు దయచేసి ఏం చేయాలి? బైబిల్ కొనుక్కోండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకే ఒక్క మాట, ఆమె యేసును గూర్చి విని, దారి కబురు అంతే. ఆ ఒక్క మాట ఆమె జీవితంలో మరలా ఆశను చిగురింపజేసింది. హల్లెలూయా చెప్పండి. నా జీవితాశలు లేవాను కొనగా నాశ నీవైతివే, నా జీవితాశలు లేవాను కొనగా నాశ నీవైతివే, ఆశలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకే ఒక్క మాట ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది ఒకే ఒక్క మాట, యేసును గూర్చి వింది అంతే. ఆమె జీవితానికి ఇప్పుడు ఆయనే మూల కేంద్రంగా అయిపోయాడు. ఆమె జీవితానికి ఆయనే మూల కేంద్రం, ఇక వేరే దిక్కు లేదు, వేరే గత్యంతరం లేదు. మీకు చాలాసార్లు ఒక మాట జ్ఞాపకం చేశాను. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక భక్తుడు ప్రార్థించాడు, మా దిక్కు నీవే, అది చేయండి, మా దిక్కు నీవేనయ్యా అని చేయండి. ఎంత బలం వస్తుందో ఆ ప్రార్థన చేసిన తర్వాత మీకు అర్థమైంది. మా దిక్కు నీవే. ప్రియ దేవుని బిడ్డ, మా దిక్కు నీవే. ఆ వ్యక్తి చేసిన ఆ వ్యక్తి జీవితం మారిపోయింది. ఆ ప్రార్థన చేసిన వ్యక్తి జీవితం మారిపోయింది. ఇక్కడ ఆమెకు ఇక యేసయ్య ఒక్కడే మూల కేంద్రం, ఇక వేరే దిక్కు, వేరే గత్యంతరం లేదు. మీకు చాలాసార్లు ఒక మాట జ్ఞాపకం చేశాను. లోకంలో చాలామంది ఉన్నారు, కానీ రోగం వచ్చినప్పుడు గుర్తొచ్చేది ఒక్కడే. ఎవరు చెప్పండి? యేసయ్య ఒక్కడే. హల్లెలూయా చెప్పండి. చాలామంది లోకంలో ఉన్నారు, ప్రపంచంలో చాలామంది ఉన్నారు, కానీ ఎవరికైనా, ఎటువంటి వారికైనా రోగం వస్తే గుర్తొచ్చేది ఒక్క యేసయ్య మాత్రమే. ఆయనే మూల కేంద్రం. దేవుని బిడ్డలారా, ఆ వచ్చేవాళ్ళు కూడా ఎలా రావాలని ఖచ్చితంగా 100% నా ప్రభువు నన్ను బాగు చేస్తాడు అని విశ్వసించి రావాలి. ఈమె ఒక్కసారి వింది, యేసుని గురించి వింది. దేవుని బిడ్డలారా, ఆమె జీవితమే మారిపోయింది. ఇక ఆయన తప్ప వేరే గత్యంతరము లేదు. ఎప్పుడైతే విన్నదో, విన్న ఆ మాట ఆమెను కుదురుగా కూర్చోనివ్వాల. ఎప్పుడైతే ఆయన గురించి విన్నదో ఆ మాట ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు, ఇక కూర్చోనివ్వాల. ఏం చేస్తుంది ఆ మాట? ఆమెను వెళ్ళో, ఇక లేట్ చేయొద్దు, వెళ్ళు. ఎక్కడికి? యేసయ్య దగ్గరికి వెళ్ళో, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళో, నిన్ను బాగు చేసేవాడు ఆయన మాత్రమే, వెళ్ళు. తరిమింది. దేవుని బిడ్డ, ఒక మంచి మాట నీ చెవుని పడితే ఎప్పుడు కూడా ఆలస్యం చేయొద్దు, గుర్తుపెట్టుకో. ఒక మంచి మాట నీ చెవుని పడితే ఎప్పుడు కూడా వాయిదా వేయొద్దు, ఆలస్యం చేయొద్దు. ఆ మాట నీ జీవితం చాలా ఉపయోగమవునుగాక. ఈ స్త్రీ ఎంత మాత్రమే ఆలస్యం చేయలా. ఏమనుకుందొచ్చి, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదును అనుకొని ఏమనుకుంది? ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా చాలు, నేను బాగుపడతా. ఎటువంటి విశ్వాసం అది? హై వోల్టేజ్, శక్తివంతమైన విశ్వాసం. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళింది, ఎంతమందిని కలిసి సంప్రదించింది, డబ్బులన్నీ అయిపోయినాయి, ఎన్ని మందులు వాడింది, ఉపయోగం లేదు. మరింత సంకటపడింది ఆమె. దేవుని బిడ్డలారా, కానీ చివరికి ఆమెకి ఒకే ఒక ఆశ, విశ్వాసము. ఏంటి ఆ విశ్వాసము? నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టితే చాలు, నేను బాగుపడతా. అటువంటి విశ్వాసం మనందరిలో పనిచేయునుగాక, నిద్ర లేచునుగాక, బలముగా పనిచేయునుగాక. దేవుని బిడ్డలారా, ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా చాలు, నేను బాగుపడతా.
కాన్ఫిడెన్స్, కాన్సంట్రేషన్, ఏకాగ్రత. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత. ఖచ్చితంగా నేను ఆయన యొద్దకు వెళ్తున్నాను, ఆయన నన్ను బాగు చేస్తాడు. నేను ఆయన యొద్దకు వెళ్తున్నాను, ఆయన నన్ను విడిపిస్తాడు. నేను ఆయన యొద్దకు వెళ్తున్నాను, ఖచ్చితంగా ఆయన నాకు సహాయం చేస్తాడు. ఏకాగ్రత, ఏక మనస్సు, నిండు విశ్వాసంతో ఆయన సన్నిధికి రా. ఆయన తాకితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. విస్ఫోటనమే అక్కడ, విస్ఫోటనమే. దేవుని బిడ్డ, ఎప్పుడైతే ఆమె ఆయన వస్త్రములు తాకినదో ఏమైంది? ఆయనలో నుంచి ప్రభావము బయటకు వచ్చింది. ఆయనలో ఉన్న శక్తి బయటకు వచ్చింది. రోగం ఆమెను విడిచిపెట్టిపోయింది. హల్లెలూయా చెప్పండి. ఆయన శక్తిని గనక నువ్వు తాకగలిగితే, ఆయన శక్తిని గనక నువ్వు తాకగలిగితే, నిజంగా అటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో కార్యములు, అద్భుతములు జరుగుతాయి. జరుగునుగాక. ఎవడో నన్ను ముట్టినా ప్రభువుకు తెలుసో తెలియదా? ముట్టుకుని ఎవరో తెలుసో తెలియదా? ప్రభువుకు తెలుసో. ఇక్కడ ఎంతమంది జనం కిక్కిరిసి ఉన్నా సరే ఒక్కరు కూడా చేయలేని పని ఒక్క స్త్రీ మాత్రమే చేసింది. అది ప్రభువుకు తెలుసు. దేవుని బిడ్డలారా, కిక్కిరిసిన జనం వాళ్ళందరూ ఎందుకు వచ్చారు అక్కడికి? వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఊరికి నేను ప్రభువుని చూద్దామని వచ్చారా? కాదు. రోగాలు బాగు చేయించుకుందని వచ్చారు. ప్రభు తాకితే, ప్రభు తను ముట్టుకుంటే నేను బాగుపడతాను అనుకుని వచ్చారు. కానీ వారందరూ చేయలేని పని ఏంటి అంటే ప్రభును వారు తాకలా. ప్రభు యొక్క శక్తి ఇటువంటిదో వారికి ఇంకా పూర్తిగా అర్థం కాలా. ఈనాడు చాలామంది దేవుని బిడ్డలు ఆయన సన్నిధికి వస్తున్నారు, కానీ ఆయన శక్తిని మాత్రం ఇంకా తాకట్లా. ఆయన సన్నిధిలో దేవుని బిడ్డరా, ఖచ్చితంగా నేను ఆయన శక్తిని తాకాలి అనేటువంటి విశ్వాసంతో వస్తే అక్కడ విస్ఫోటనమే. రోగములు కాలిపోవునుగాక. ఆమె చెప్పండి. ఈనాడు కుటుంబాలు ఎందుకు చితికిపోతా ఉన్నాయి తెలుసా? ఎక్కువగా రోగాలే, నయం కాని రోగాలు కుటుంబాలను అతలాకుతలు చేస్తూ ఉన్నాయి, కుదేలు చేస్తూ ఉన్నాయి, అప్పులు పాలు చేస్తూ ఉన్నాయి, మానసిక ప్రశాంతతను పాడు చేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మూల కేంద్రం ఆయన ఒక్కడే అని నువ్వు రూఢిగా విశ్వసించి, ఇక ఆయనే నా జీవితానికి కేంద్రము అనుకొని, ఇక నా చావైనా బ్రతుకైనా ఆయనే నాకు దిక్కు అనుకొని నిండు విశ్వాసంతో ఆయన సన్నిధికి వస్తే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యములు జరుగుతాయి. జరుగునుగాక. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. దేవుని బిడ్డలారా, ప్రభావం నాలో నుంచి వెడలిపోయినది అని చెప్పా ప్రభావం. ఈరోజు నీవు ఆయన సన్నిధిలో ఉన్నాను అనుకుంటున్నావు, కానీ అటువంటి విశ్వాసంతో ఉన్నావా అనేది ప్రశ్న ఎక్కడ? అటువంటి ప్రార్థన నీలో ఉన్నదా అనేది ప్రశ్న ఎక్కడ? యేసుని గురించి వినుట వల్ల ఏమది? విశ్వాసము కలుగును. ఆమె జీవితాన్ని ఒక్క మాట మార్చేసింది. ఏమిటి ఆ మాట? యేసుని గురించి వింది, ఆయన బాగు చేస్తాడు అని. అంతే, ఆమె జీవితమే మారిపోయింది. చీకట్లో ఉన్న ఆమె జీవితము దేవుని బిడ్డల వెలుగులోకి వచ్చినది. వెలుగులోకి వచ్చినది. ఇక నా బ్రతుకంతా చీకటి అనుకుంది. ఇక నా జీవితంలో నేను వెలుగు చూడలేను అనుకుంది. ఇక నా బ్రతుకంతా ఇట్లాగే కడదరిపోద్ది అనుకుంది. కానీ యేసయ్య ఆమె జీవితంలో చిగురించాడు. యేసయ్య ఆమె జీవితంలో చిగురించాడు. ఆమె జీవితాన్ని చిగురింపజేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బైబిల్లో ఉన్న ఆ చిగురుకు ఉన్న పేరు నీతి చిగురు. నీతి చిగురు. యేసయ్య ఆమెలో చిగురించాడు. ఆమె జీవితమే మారిపోయింది. ఇంకా చాలామంది దేవుని బిడ్డలారా ప్రభువు దగ్గరికి వచ్చామనుకున్నారు, కానీ వారి హృదయంలో ప్రభువుకు ఇంకా చోటు ఇవ్వలేకపోతున్నారు. ప్రభువును చేర్చుకోలేకపోతూ ఉన్నారు. ప్రభువు మేము నమ్ముకున్నాం అనుకుంటున్నారు, కానీ ప్రభువుకు మాత్రము హృదయంలో చోటు ఇవ్వట్లా. దుష్టుడు ఏమంటాడు? నువ్వు ప్రార్థనకి వెళ్ళు, పాటలు పాడుకో,
చప్పట్లు కొట్టు, వాక్యం విను, వాక్యం చదువుకో, కానీ నీ హృదయంలో మాత్రం చోటు నాకే కావాలి. ఈనాడు ఇదే జరుగుతా ఉంది. నీ హృదయంలో చోటు దేవునికి ఇస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రశ్న ఖచ్చితంగా మన జీవితంలో మనం ప్రశ్న వేసుకోవాల్సిందే. హృదయమనేడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనేడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, హృదయమనేడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనేడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక విధములుగా నీ హృదయం అనే తలుపు వద్ద ఆయన నిలుచుని తట్టుచూ ఉన్నాడు. బిడ్డా, నీ హృదయములో నాకు కాస్త చోటిస్తావా? నీ హృదయములో నాకు చోటిస్తావా? ఆయన నీ జీవితంలో కేంద్రంగా ఉంటే, ఆయన నీ జీవితంలో సెంటర్ ఆఫ్ లైఫ్గా, నీ జీవితంలో ముఖ్య కేంద్రంగా ఆయన ఉంటే, ముఖ్య స్థానముగా నీ జీవితంలో ఆయన ఉంటే ఎంత బాగుండు, ఎంత అదృష్టమో. రెండు తలంపుల మధ్య ఉండొద్దు, రెండు పడవల మధ్య నువ్వు ఉండొద్దా, రెండు ఆలోచనలతో ఉండొద్దు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ ఒకే ఒక ఆలోచన వచ్చింది, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతా. నువ్వు కృంగిపోవా, దేనికి భయపడవు. నువ్వు కృంగిపోవు, దేనికి భయపడవు, కలవరపడవు. ఎందుకు? నేను ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకున్నాను అనే ధైర్యం నీకు ఉంటుంది. ఆయన పాదాల ఎత్తుకు వచ్చి చేరితే, ఆయన పాదాల దగ్గర నువ్వు మొరపెడితే, ప్రార్థిస్తే, విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు దేనికి భయపడకుందువుగాక, కలవరపడవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ తన జీవితాన్ని మార్చేసుకుంది. తన ఆలోచన అప్పటిదాకా నెగిటివ్ ఆలోచనలో, ఇక నా బతుకులో ఇదే, ఇక రోగమే నాకు ఆస్తి అయిపోయింది, రోగమే నాకు చుట్టం అయిపోయింది, రోగమే నాకు మిత్రుడు అయిపోయాడో, నన్ను విడిచిపెట్టి పోదు, ఇక నా ఉన్నంత కాలం రోగంతో ఈ దేహాన్ని ఈడ్చుకుని పోవటమే అనే ఆలోచనతోనే ఆమె ఉంది. ఎప్పుడైతే యేసయ్య గురించి విన్నదో ఆలోచన మార్చుకుంది. ఈరోజు నువ్వు చేయవలసిన పని, నీ ఆలోచనను మార్చుకో. ఆమె చెప్పండి, నీ ఆలోచన మార్చుకో. ఏది అసాధ్యం అనుకున్నావో, ఏది అసాధ్యం అనుకున్నావో, ఏది కాదు అనుకున్నావో, ప్రియ దేవుని బిడ్డల, అది నిన్ను కలవరపెడుతుందేమో, భయపెడుతుందేమో, నీ ఆలోచన మార్చుకుంటే ఖచ్చితంగా అది నీకు సాధ్యమైంది. ఆవగింజంత విశ్వాసం నీకుంటే ప్రభు అన్నాడు, నీకు సమస్తము సాధ్యమే. ఎక్కడ నీ మాట? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, ప్రియ దేవుని బిడ్డల, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. 21వ వచనంలో, మీ అల్ప విశ్వాసం చేతనే అని చెప్పి, ఆవగింజంత విశ్వాసం మీకు కలిగి ఉంటే ఈ కొండను చూచి ఎక్కడ నుండి అక్కడికి పొమ్మను కానీ అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఎంత విశ్వాసం అంట? ఆవగింజంత విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఇరుకులో విశాలతను కలుగజేసేవాడు, మార్గములు విశాలపరిచేవాడు, మార్గములు సరళపరిచేవాడు ఆయన. నీ ఆలోచన మార్చుకో చాలు. నీ ఆలోచన ధోరణి, నీ ఆలోచన వైఖరి ఏదైతే ఉందో నెగిటివ్గా దాన్ని మార్చుకొని పాజిటివ్గా ఉంటే నీకు సమస్తము సాధ్యమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈమె జీవితం ఒకే ఒక ఆలోచన మారిపోయింది, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతా.
నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతాను. ఒకే ఒక్క ఆలోచన. అంతకుముందు ఇక నా బ్రతికింతే. అప్పటికి ఎంత అయిపోయింది వయసు? ఎంతకాలం రోగంతో గడిపిందామే? 12 సంవత్సరాలు. జీవితంలో విలువైన కాలం, విలువైన సమయం, మరలా వెనక్కి వెళ్ళి తెచ్చుకోలేని సమయము, సంవత్సరాలు వృధా చేసుకుంది. ఎప్పుడైతే యేసయ్య గురించి వినదో ఆమె జీవితమే మారిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఏది వినాలో, ఎవరి గురించి వినాలో అదే వినండి, ఆయన గురించి వినండి, జీవితం మారిపోతాయి. లోకంలో ఉన్న ముచ్చట్లు వింటే ఉపయోగం లేదా? లోకంలో ముచ్చట్లు, లోకంలో సంగతులు చెప్పుకుంటే ఉపయోగం ఎంత మాత్రము లేదు. కానీ నీ ఆలోచన ఇంకా చుట్టుకుంటుంది, నిన్ను కింద పడేస్తుంది. కానీ యేసయ్య గురించి వింటే, ఆయన గురించి వింటే నీ ఆలోచన, నీ అప్పుడు దాకా ఉన్న నీ వైఖరి సమస్తం మారిపోవునగాక. ఈమె ఏమనుకుంది? నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాను. ఒక చిన్న ఆలోచన ఆమె జీవితాన్ని మార్చేసింది. అట్టి విశ్వాసం మనము కలిగి ఉందముగాక. నన్ను ఎవడో ముట్టుకునేనో, ప్రభావము నాలో నుంచి వెడలిపోయినదని నాకు తెలిసినదేనో. మీరు ఇంట్లో ఉండి బైబిల్ చదువుకున్నప్పుడు, చదువుతారు ఇంట్లో బైబిల్? అన్నా మేము ఇంట్లో బైబిల్ చదువుకుంటాం అన్న చెప్పండి. హల్లెలూయా. సౌండ్ రావట్లా. చదువుకుంటాం అన్న వాళ్ళు ఇంట్లో ఖచ్చితంగా ప్రతిదినం ఏం చేయాలి చెప్పండి? మీరు చదవండి, మీ పిల్లలతో చదివించండి, మీ పిల్లలకు నేర్పించండి, ఆ క్రమము నేర్పించండి. వారు పెరిగి పెద్దవారి గొప్ప వాళ్ళు అవుతారు. ఆ దారి వారు విడిచిపెట్టరు. మీకు దారి తెలియకపోతే మీ పిల్లలకు మీరు దారి చూపించలేరు. మీకు ప్రార్థన చేసే సమయం లేకపోతే మీ పిల్లలు కూడా ప్రార్థన చేయరు. గుర్తుపెట్టుకోండి మాట. మీ పిల్లలు కూడా ప్రార్థన చేయాలంటే మీరు ప్రార్థన చేయాలి. మీ పిల్లలు మీతో కలిసి బైబిల్ చదవాలంటే ఖచ్చితంగా మీరు ముందు ఏం చేయాలి సునీత? బైబిల్ చదవాలి. హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుంది అందరికీ? హల్లెలూయా. ప్రియతమని బిడ్డలారా, మీరు ఇంట్లో ఉండి బైబిల్ చదువుతున్నప్పుడు ఎవడో అనే దగ్గర మీ పేరు పెట్టుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం జరుగుతుంది. జరుగునగాక. ఆ ఎవడో ఎందుకు? నువ్వే పెట్టుకో. నువ్వే అవ్వాలి. ఎవడో ఆ ఎవరో నువ్వే అవ్వాలి. ప్రభువుకి తెలియదా ఎవరో ముట్టుకుందో? ఎవరో ముట్టుకుందో ఆయన తెలుసా? తెలీదా? ఖచ్చితంగా ఆయన తెలుసు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఆ పని చేయలేకపోయారు. అది దౌర్భాగ్యం. అక్కడ ఒక స్త్రీ మాత్రమే చేసింది. అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఆయన శక్తిని తాకలేకపోయారు, కదిలించలేకపోయారు. అంటే అటువంటి విశ్వాసం వారిలో ఎవరిలో కూడా లేదా? ఈరోజు నీలో ఎటువంటి విశ్వాసం ఒకసారి ప్రశ్నించుకో. ఈరోజు నీలో ఎటువంటి విశ్వాసం? ఇక్కడ ప్రభు అంటాడు 48వ వచనంలో, లూకాసు సువార్త 8:48 ఉంది. అందుకైన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. అంటే నీ రోగానికి మందు నీలోనే ఉంది. నీ రోగానికి మందు నీలోనే ఉంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. అటువంటి విశ్వాసం నీకుంటే ఖచ్చితంగా నువ్వు స్వస్థత పొందుకుందావుగాక. ప్రభు ఎటువంటి వాడంటే, సీమోను అత్త జ్వరంతో పడి ఉంది, ఇంట్లో మంచాను పడి ఉంది, తీవ్రమైన జ్వరంతో పడి ఉంది, తీవ్రమైన జ్వరంతో పడి ఉంది. ప్రభు యొద్దకు ఆ సమాచారం వచ్చింది. అయ్యా, ఇదిగో మా అత్తగారు జ్వరంతో పడి ఉన్నారు, నీవు వచ్చి ఆమెను బాగు చేయాలి అంటారు. పేతురు చెప్పగానే ప్రభు వచ్చి ఏం చేశాడు? ఆమె చెంతకు వచ్చి ఆమె చెంత నిలిచి జ్వరమును గద్దింపగా, అది ఆయనలో ఉన్న ప్రభావం అటువంటిది. జ్వరమును గద్దింపగా జ్వరము ఆమెను విడిచెను. ఆమె లేచి ఉపచారము చేసిన. ఆమెలో అంతవరకు పాతుకుపోయిన స్థిర నివాసం ఏర్పరచుకున్న జ్వరం. చూడండి, కొందరు జీవితంలో రోగాలు చావుకే వస్తాయి. కొందరు జీవితాలు కొన్ని రోగాలు కొందరు జీవితాల్లో
కుదేలు చేయడానికి, అని పడగొట్టడానికి, నాశనం చేయడానికి, అప్పులు పాలు చేయడానికే వస్తాయి, చావుకే వస్తాయి. దేవుని బిడ్డలారా, రోగాలు అంత ప్రమాదకరంగా మారిపోయాయి ఈరోజు. ఎప్పుడైతే యేసయ్య ఆ ఇంట అడుగుపెట్టాడో ఆమె చెంతకు వచ్చి, ఆమె చెంత నిలిచి ఏం చేశాడు? ఆ జ్వరమును గద్దించగా జ్వరము ఆమెను విడిచెను. హల్లెలూయా చెప్పండి. అంటే ఆయన ఎంత శక్తిమంతుడు తెలుసా? జ్వరాన్ని గద్దిస్తే జ్వరము ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అది అక్కడ కార్యము, అది అక్కడ అద్భుతము. అంత గొప్పవాడు, అంత శక్తిమంతుడు ఈరోజు నీలో ఉంటే, నీ హృదయంలో ఉంటే, నీ గృహంలో ఉంటే ఎంత బాగుండో. ఎంత అదృష్టమదే, ఎంత అదృష్టమదే. దేనికి భయపడవు. మై లార్డ్ ఈస్ విత్ మీ, మై గాడ్ ఈస్ విత్ మీ. నా ప్రభు నాతోనే ఉన్నాడు, నా దేవుడు నాతోనే ఉన్నాడు. ధైర్యమా ప్రతి బిడ్డలారా, ఆయన చేర్చుకో, నీ ఇంట చేర్చుకో, నీ హృదయంలో చేర్చుకో. నేను ప్రభువు నమ్ముకున్నానేసి గొప్పలు చెప్పుకోవద్దు. నిజంగా ఆయన హృదయం చేర్చుకొని, నా ప్రభు నాలో ఉన్నాడు, నా ప్రభు నాతోనే ఉన్నాడు, మా ఇంట ఉన్నాడు, ధైర్యంగా చెప్పుకో, లేకుండా చెప్పుకోవద్దు. నిజంగా ఆయన నీ ఇంట ఉంటే, నీ హృదయంలో ఉంటే ఎంత బాగుండో. నీ హృదయంలో పేరుకుపోయిన చీకటి మొత్తం బయటికి వెళ్ళిపోవునుగాక. నీ కుటుంబంలో పనిచేస్తున్న చీకటి బయటికి పారిపోవునుగాక. ఆమె చెప్పండి. కొన్ని కుటుంబాలు ఏం పనిచేస్తూ ఉంది? చీకటి, చీకటి. అది బయటికి పోవాలి. అది లోపల ఉన్నంత కాలము నీవు నీ జీవితంలో, నీ కుటుంబంలో వెలుగు చూడలేవు. నీ ఆశ ఆశగానే మిగిలిపోద్ది, నిరాశ మిగిలిపోద్ది. అది బయటికి పోవాలంటే యేసయ్య లోపల రావాలి. హల్లెలూయా చెప్పండి. ఆయన లోపల రావాలి. ప్రభువు అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. అటువంటి విశ్వాసం ఈరోజు నీకుందా? అటువంటి విశ్వాసం నీలో ఉందా? అటువంటి విశ్వాసం నీ జీవితంలో పనిచేస్తూ ఉందా? ఖచ్చితంగా నీవు అద్భుతం చూస్తావు. కార్యము జరుగునుగాక, అద్భుతం జరుగునుగాక. ఎవడో నన్ను ముట్టను, ఇటువంటి వాడు కావాలి ప్రభువుకి. ప్రభు శక్తిని తాకగలిగి బయటికి తీసుకుని రాగలిగే అంత విశ్వాసికి ప్రభువు కావాలి. పుచ్చిత్తుగా కావాల్సిన దానికి డైమండ్, హైబ్రిడ్ గింజలు కావాలి, హైబ్రిడ్ గింజలు కావాలి, హైబ్రిడ్ మేలు రకమైన విత్తనం కావాలి. పుచ్చిత్తనాలు ప్రభువుకి అవసరం లేదో అర్థమవుతుందా? ఒకటి మీకు హలో చెప్పండి. మనం అందరం హైబ్రిడేనా లేక పుచ్చి గింజలమా? ధాన్యం ఎక్కడికి వెళ్ళింది? ధాన్యం ఇంటికి వచ్చును, పొట్టు అగ్నిలోకి వెళ్ళిపోను. ఈరోజు మనం ఏ కేటగిరీలో మనం ఉంటాం? ఈమె హైబ్రిడ్ గింజగా మారిపోయింది, ఒరిజినల్ గింజగా మారిపోయింది. ఎక్కడికి రావాలో, ఎలా రావాలో, ప్రభువుని ఎలా తాకాలో అవన్నీ ఆమెకు అనుభవంలోకి వచ్చాయి. ఈరోజు నీలో అటువంటి ఆలోచన ఉన్నదా? నెగిటివ్ ఆలోచన చేశాయి. నాకు కష్టమో, ఇది అసాధ్యమో, ఇది జరగదో, ఇది అవదో అనుకోవద్దా. ఒకటే ప్రభు అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నేను నీతో ఉన్నాను కదా, ఐ యామ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట మాట్లాడతాడు. నేను ఏమై ఉన్నానో ఆయన కృపై ఉన్నాను. నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తమును చెయ్యగలను. ఆమని చెప్పండి. నన్ను బలపరచువాని బట్టి, నన్ను బలపరిచేవాడు ఉన్నాడు కాబట్టి ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ప్రత్యేకం పెట్టారా? అటువంటి బలమైన పదునైన విశ్వాసము కలిగి మనం ఉందముగాక. ఆమని చెప్పండి. ప్రార్థన చేయండి. వాక్యమే మన జీవితంలో మనకి ఆహారముగా ఉంటే ఎంత బాగుండు. వాక్యము మన జీవితంలో మనకు ఆహారం, ఆత్మీయ ఆహారం. ప్రతి దినము కూడా దీనిని ఎంత పుష్టిగా తింటావో నీకు అంత బలం ఉంటుంది. ప్రతిదినం తినో ఈ ఆహారం, ప్రతిదినం తినో, ప్రతిదినం ఈ ఆహారం భుజించో. 1000 ఏనుగుల కంటే కూడా ఎక్కువ బలం నీకు వస్తుంది. పొందుకుందవుగాక. ప్రతి దేవుని బిడ్డరా,
కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని చెప్పి ప్రభు. అంతే, అటువంటి విశ్వాసముతో ఆమె వచ్చింది. ఈ విశ్వాసం ఏదో 12 ఏళ్ల క్రితమే ఉంటే 12 ఏళ్ల కాలము వృధాగా పోయేదా? వృధాగా పోయేది కాదు. దాని తర్వాత అయినా కళ్ళు తెరిచింది, నిజాన్ని తెలుసుకుంది, సత్యాన్ని గ్రహించింది. వెంటనే ఆలస్యం చేయకుండా ప్రభు పాదాల యొద్దకు వచ్చింది. ఆమె జీవితాన్ని మార్చేసుకుంది. ఆయన శక్తిని తాకింది. ఆమె తన జీవితంలో అద్భుతం చూసింది. అటువంటి విశ్వాస వీరులుగా మనము మన సంఘాలలో, మన కుటుంబాల్లో ఉందమగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.